సో ఈసారి ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఈసారి సీఎం ఎవరు? ఇప్పుడు మొన్న కూడా తెలంగాణలో నేను మీడియా ముఖంగా వచ్చి చెప్పకుండా మామూలుగా మీడియా వాళ్ళకి చెప్పాను. ఎట్లా అంటే కేసీఆర్ గారు అతి సహాయం చేసిండు, ఎక్కువ సహాయం చేసిండు కాబట్టి ఓడిపోతాడని చెప్పాను. జనాలకు ఎవరైతే ఎక్కువ సహాయం చేస్తారో నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో ఓడిపోవడం తథ్యం. ఎందుకంటారా, ఎప్పుడైనా మనం ప్రత్యక్ష సహాయం ఎవరికి చేయొద్దు, పరోక్ష సహాయం చేయాలి. మానవ సేవ అతిగా చేసిన వాడు ఇప్పటికి కూడా తిండికి లేకుండా ఉండిపోయాడు. ఎందుకంటే వాడు ఎప్పుడు సేవనే చేస్తుంటాడు. ఏమవుతుంది, మనం ఫస్ట్ సేవ చేసినప్పుడు మనతో సేవ పొందిన అతను చనిపోయిన తర్వాత కూడా మనల్ని ఆశిస్తాడు. అంటే బ్రతికున్నప్పుడు మనం తిండి పెట్టి వానికి అన్ని విధాలా చూసుకుంటే, చనిపోయినాక ఆత్మ ఏం చేస్తుందంటే పరలోకాలకు పోకుండా చనిపోయేటప్పుడు ఆత్మ బయటికి వెళ్ళినప్పుడు శరీరానికి వెళ్ళి ఆ నెగిటివ్ ఎనర్జీ ఎవరైతే ఇన్ని రోజులు అతన్ని బాగా చూసుకున్నారో అతడు గుర్తొస్తాడు. ఆ ఎనర్జీ ఏం చేస్తుందంటే ఎవరైతే సహాయం చేసారో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఒక ఎనర్జీ వస్తేనే తట్టుకోవడం కష్టం మనిషికి. బాగా తలనొప్పి లేవడము, ఇబ్బంది పడడము, అనారోగ్య సమస్యలు, మెంటల్ డిస్టెన్స్ ఇవన్నీ ఉంటాయి. అయితే రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే, ఒకప్పుడు రాజకీయ నాయకులు అంటే సాయం చేస్తుండే ఎన్ని చేస్తుండి పార్టీ పరంగా సాయం చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారు, వ్యక్తిగత సాయం మొదలుపెట్టారు. డబ్బంతా పబ్లిక్ ఇది, సొమ్మంతా గవర్నమెంట్ది, ప్రచారం మటుకు ఒక వ్యక్తిది. అదెవరు, ఎవరు అధికారం ఉంటే ఆ వ్యక్తి తన ఫోటో పెట్టి ఈ ప్రచారం చేసుకుంటారు. తెలంగాణలో కూడా ఇచ్చిన ప్రజలకు పింఛన్ ఇచ్చారు, 2000 రూపాయలు ఇచ్చారు. 200కి వెళ్ళి 400కి వెళ్ళి 2000 రూపాయలు పింఛన్ ఇచ్చారు. ఏమైంది, పింఛన్ తీసుకునే వాళ్ళంతా ముసలి వాళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 65 ఏళ్ళు, 58 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారు ముసలి వాళ్ళు. వాళ్ళ వయసు ఎంత, 4 ఏళ్ళు 3 ఏళ్ళు చనిపోయేటోళ్ళు అంతా వాళ్ళు. వాళ్ళకి ఏమైపోయింది, మా పెద్ద కొడుకు మాకు పింఛన్ ఇస్తున్నారు. వాళ్ళు ఏం చేశారంటే పింఛన్ బుక్ మీద ఫోటో పెట్టారు. వ్యక్తి ఒక ఎవరిది, రాష్ట్రానికి అతి ముఖ్యమైన వ్యక్తి ఎవరు, సీఎం, ముఖ్యమంత్రి ఫోటో పెట్టారు. అప్పుడు ఏమవుతుంది, ముఖ్యమంత్రిని రోజు వాళ్ళు చూసి మా పెద్ద కొడుకు మాకు తిండి పెడుతున్నారు, మా కొడుకులు చూడపోయినా మమ్మల్ని చూస్తుండు. సొమ్ము ఎవరిదో వాళ్ళకి అనవసరం, డబ్బు ఎవరు ఇస్తారు, ఈయన ఇస్తున్న ఒక భ్రమ వాళ్ళకు. డబ్బు గవర్నమెంట్ది, ప్రజలది, అయినా ఎవరు నమ్మరు. అది ఇవి ముసలి వాళ్ళకి ఏం తెలుసు, ఈయన మాకు డబ్బు ఇస్తుండు, ఎవరు ఇవ్వాలి ఇతను ఇస్తున్నాను ఫీలింగ్ అన్నట్టు. అయితే అట్లా వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తికి అట్రాక్ట్ అవుతారు బాగా. ఇతను మమ్మల్ని నడుపుతున్నాడు, ఇతనే మా కొడుకు, ఫ్యూచర్ ఇతనే మాకు మొత్తం అన్ని దాలు వస్తారని. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్ గారు ఏం చేసినాడు, ప్రజెంట్ ఉన్న సీఎం అన్నిటి మీద తన ఫోటోనే పెట్టి ప్రచారం అంటే పథకాలు చేయడం కానీ ఆయన చేసిన సాయం కూడా ఏంది, ప్యూర్ పీపుల్ అంటే ఏమి లేని వాళ్ళకి సాయం ఎక్కువ చేసింది. అతి సాయం మంచిది కాదు, అతి వినయం దూత లక్షణం నా కాన్సెప్ట్. నేను చూసిన. అయితే ఈయన ఏం చేసాడు, అందరికి సాయం చేస్తుండు. అంటే చేస్తే ఈ ముసలి వాళ్ళు లేని వాళ్ళు వీళ్ళు ఏమవుతారు, ఈ సీఎం మీద ఒక రకమైన ప్రేమ ఏర్పడుతుంది. ఈ వ్యక్తి జగన్ మాకు సాయం చేసిండు, మాకు ఇచ్చిండని. మనమైనా సరే ఎవరైనా పక్కింటి వాళ్ళకి ఎవరికైనా మళ్ళీ మాట్లాడడం కానీ, సాయం చేయడం కానీ, హెల్పింగ్ చేయడం కానీ, మాట సాయం చేసినా కానీ అతను ఏమైనా అకస్మాత్తుగా చనిపోయినా అతని యొక్క ఆత్మ మా దగ్గరికి వచ్చేస్తుంది. ఓకే. అయితే ఇలాంటి సాయం చేసినందుకు ఏమవుతుందంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ నెగిటివ్ ఎనర్జీలు చనిపోయిన వ్యక్తుల ఆత్మలు జగన్ గారి దగ్గరికి వెళ్తాయి. తెలంగాణలో సీఎంకు, ప్రజెంట్ సీఎంకి ఏ విధంగా జరిగిందో అక్కడ కూడా జరగవచ్చు అని నా భావన. ఇక్కడ చూసినాక ఫలితం అందరూ కేసీఆరే గెలిచారని చెప్పి నేను ఒక్కనే గెలవడని చెప్పా. అంటే సభాముఖంగా చెప్తే ఇప్పుడు ఇప్పటికే నేను ఈ మీడియాలో చెప్తేనే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫోన్లు వస్తున్నాయి, రోజు నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అంటే అయిపోయినాక రమ్మన్నా, June 4th రమ్మన్నారా? నాకు ఇప్పుడున్న సీఎం రిలేటివ్ అవుతారు మా తెలంగాణ అని మేము ఎప్పుడు యూజ్ చేస్తాం ఆ డివైస్ ద్వారంగా. అయితే ఈ డివైస్ ఏం చేస్తుందంటే, పాజిటివ్ పవర్ ఉండి అతను ఎవరైతే గ్రహాలు బాగుండి పాజిటివ్ పవర్ ఉంటారో వాళ్ళనే సీఎం అయ్యే యోగం ఉంటుంది. ఈ విశ్వంలో ఏమవుతుందంటే, ఎవరమైతే పాజిటివ్ పరంగా ఉండి ఈ ప్రజెంట్ టైంలో శని, రాహు, సూర్యగ్రహాలు ఎవరికైతే బాగుంటాయో వాళ్ళు మాత్రమే పొలిటీషియన్ రాణించగలుగుతాడు, సీఎం అవుతాడు. అయితే ఇంతకుముందు చంద్రబాబు కూడా చేసిండు, జగన్ చేసిండు. ఇప్పుడు జగన్ ఆల్రెడీ పదవిలో ఉన్నాడు. అయితే ఇప్పుడు అతను ఎక్కువ సాయం చేసిండు ఎవరికి, పేదవాళ్ళకు. నా కాన్సెప్ట్ ప్రకారం ఎక్కువ పేదవాళ్ళకి సాయం చేసిన వ్యక్తి ఇప్పటికీ మళ్ళీ రెండోసారి రాడు. ఎందుకంటే ఈ నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ పడుతుంది. ఆ విషయం వాళ్ళ ప్రత్యక్ష దానం చేయొద్దు, పరోక్ష దానం చేయాలి. ఎవరమైనా సరే ఫోటో పెట్టి దానం చేయకుండా, ఫోటో లేకుండా దానం చేయొచ్చు, సాయం చేయొచ్చు. ఫలానా వ్యక్తి ఇచ్చిందని చెప్పాలా. కానీ ఫోటో పెడితే ఏమిటంటే మన కంటికి ఆ ఫోటోకు ఇంప్లెక్ట్ అయ్యి బాగా అతని మీద ప్రేమ ఏర్పడుతుంది. అందుకు ఇబ్బంది వచ్చింది.
అయితే ఇప్పుడు నేనేంటంటే ఈ డివైస్ తోటి కూడా ఒకసారి ఇప్పుడు నేను ప్రతిదీ ఆత్మలను కూడా దీంతో పిలిస్తే వస్తున్నాయి. ఒక వ్యక్తి బాగా పిచ్చి పట్టి ఉంటే అతనికి ఉన్న ఆత్మలు ఎవరెవరు పట్టిరు, ఎవరెవరు అతని దగ్గర ఉన్నారు అనేది ఈ ఈ నేను పిలవడం జరుగుతుంది. ఈ డివైస్కు నెగిటివ్ ఎనర్జీ కిట్ ఉంటుంది ఇక్కడ మా దగ్గర, అంటే ఆత్మను కనుక్కునే కిట్టు. ఈ కిట్టును పెడితేనే పనిచేస్తుంది. ఇట్లా ఏదో నేను ఊకే మిషన్ పెట్టి ఏదో పిలిస్తే ఏదో వస్తుందని కాదు, నేను ఏదైతే పిలుస్తున్నానో ఆ వచ్చేదాన్ని ఇది ఉంటేనే ఇది కనిపెడుతుంది. అంటే ఇది ఆరా అంటే స్కానింగ్ చేస్తుంది వస్తువును, మంచి చెడు అన్నిటిని స్కాన్ చేస్తుంది. అయితే మనము ఏ వస్తువు అయినా ఎవరైనా ఒక వ్యక్తి తప్పిపోతే కూడా ఎక్కడుండో కూడా చెప్పొచ్చు దీంతో. అతని యొక్క ఎనర్జీ తీసుకొని మ్యాప్ల మీద చూస్తే తెలిసిపోతుంది ఏ ఏరియాలో ఉండి అనేది. అంటే ఇది కనుక్కుంటే అదే విధంగా ఆ కాన్సెప్ట్ తోటే నేను ఇది చూడడం జరిగింది. అంటే ఒక వ్యక్తి తప్పిపోతే ఏ పట్టణం నుండు, ఏ దేశం నుండు, ఏ టౌన్ నుండు, ప్రపంచంలో ఎక్కడుండు, మనం ఆ టౌన్ ఆ ప్లేస్ అవి తీసుకొని దీంతో చెక్ చేస్తే అతను ఎక్కడుండి అనేది తెలుస్తుంది. గూగుల్ మ్యాప్ కంటే ఫాస్ట్గా ఉంది సార్. తెలుస్తుంది. అంటే ఆ ఎనర్జీ ఎక్కడ తిరుగుతుంది అనేది తెలుస్తుంది, అతని యొక్క ఎనర్జీ. అంటే మనం అతని యొక్క ఫోటో కానీ వెంట్రుకలు కానీ నోటి లాలాజలం కానీ తీసుకోవాలి, ఏదో ఒకటి తీసుకుంటే అతను ఎక్కడుండు ఏం చేస్తున్నా అనేది కనబడుతుంది మనకు. అంటే మ్యాప్ చూపిస్తే మ్యాప్లో ఇది చూపిస్తుంది ఎక్కడుండే అనేది. దాన్ని మనం డీప్గా వెళ్ళిపోవాలి. అంటే ఒక దగ్గర హైదరాబాద్లో చూపించాను అనుకో, హైదరాబాద్లో ఏ ఏరియా చూపిస్తుంది, ఆ ఏరియా మ్యాప్ మళ్ళీ ఆ ఏరియాలో ఏ గల్లీ చూపిస్తుంది, ఇట్లా అంటే డివైడ్ లోతుకి వెళ్ళిపోవాలి. మ్యాప్ లైన్ పెట్టుకుని వెళ్ళిపోతే ఇల్లు కూడా దొరుకుతుంది, ఏ ఇంట్లో ఉన్నాయని కొన్ని గంటలు రోజులు పడుతుంది. మై గాడ్, రైట్. కాబట్టి అంత చేయలేము. అయితే నేను కూడా ఇది ఏంటంటే ఈసారి ఇది ఇంత చూపించినప్పుడు ఈ ఎలక్షన్ గురించి కూడా చూపిస్తుందేమో అని నాకు ఒక ఆలోచన వచ్చి దాన్ని ఏం చేసినంటే నేను ఎక్స్పెరిమెంట్ చేసిన అంతే. నేను చెప్పిందే ఫైనల్ అని అనుకోవద్దు. ఇప్పుడు నేను చెప్పింది ఒకవేళ రేపు సక్సెస్ అయింది అనుకో, రేపు నాడు ఎవరైనా ఎలక్షన్లు అడిగితే డైరెక్ట్ దీంతో చెప్పొచ్చు, గెలిసరా ఓడిపోతారు, డబ్బంతా మిగిలిపోతుంది. ఇప్పుడు మరి ఒకవేళ జగన్ గారు అధికారంలోకి వస్తే ఏంటి మీరు? ఇప్పుడు ఇది ఎక్స్పెరిమెంట్ తప్ప అనుకుంటాము. మళ్ళీ ఒకసారి పిలిచారు అన్నారు కదా, ఆత్మలు వస్తున్నాయి కదా, తగ్గుతుంది కదా ప్రాబ్లం. తప్పని మీరు ఎలా అనుకుంటారు? 90% నేను నా డివైస్ నమ్ముతా. 90% నేను 100 కేసులు తక్కువ చేసిన ఆత్మలు పిచ్చి పట్టిన వాళ్ళని 100 కేసులు. ఇప్పుడు దగ్గర 3000 చిల్లర ఆత్మలు బంధించిన. అంటే మీరు 2 మాటలు చెప్తున్నారు సార్. అటు పని చేస్తుంది, ఇన్ని కేసులు చేస్తానని అంటున్నారు, ఇటు మళ్ళీ అధికారంలోకి రాకపోతే నేను తప్పైందని ఒప్పుకోవట్లేదు. దీని ఎక్స్పెరిమెంట్ దీంతో ఎలక్షన్ కు తప్పు పోయిందేమో అనుకుంటా. ఓకే, ఇది ఎలక్షన్స్ వైపు తప్పు చెప్తుంది అనుకుంటాం, ఆత్మల వైపు కరెక్ట్ చెప్తుంది. ఓలా ఇది కూడా ఇప్పుడు ఎలక్షన్ కరెక్ట్ చూపించింది అనుకో, దీంతో అన్ని చూడొచ్చు. ఓకే ఇంకా ఎండ్ అదే అన్ని చూడొచ్చు మనం. ఇక నేనేదంటే ఇది ఎందుకు చూడవద్దని, నన్ను అందరూ మీడియా వాళ్ళే ఎలక్షన్ గురించి చెప్పండి, ఎవరు గెలిస్తే ఏం గెలుస్తారని బాగా ఒక నెల రోజుల నుంచి బాగా ఇబ్బంది పెట్టారు నన్ను. పెడితే నేను చెప్పనని చెప్పా ఎలక్షన్ గురించి, ఎవరి గురించి కూడా. ఎందుకంటే కాంట్రవర్సీ ఎందుకులే అని, అదేదో నేను చెప్పుకుంటున్నా ఉంది, అయిపోయింది. దాంతో ఇప్పుడు ఎలక్షన్లో వీళ్ళు గెలుస్తారు వాళ్ళు ఓడిపోతారని చెప్పినా నాకు వచ్చేది ఏం లేదు, పోయేది ఏం లేదు, నాకు అనవసరం అని నేను. అందులో మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ తోటి అసలు అవసరం లేదు కదా, పక్క రాష్ట్రంతో. నాది తెలంగాణ. అయితే అందరు అంటుంటే ఏమైందంటే సరేలే అని ఎందుకో ఇక బాగా ఆలోచన చేసిన ఎట్లా చేద్దామని చేసి దీన్ని ఈ విధంగా ఆలోచన చేసి ఇది వాళ్ళ యొక్క ఎనర్జీలు తీసుకొని, వాళ్ళ యొక్క రాష్ట్రం యొక్క మ్యాప్ తీసుకొని, వాళ్ళ యొక్క నియోజకవర్గాల మ్యాప్లు తీసుకొని, వాళ్ళ ఏరియాలో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా తెలుసుకుంటే తెలుస్తుంది. కానీ ఒక ఫార్ములా పెట్టుకొని ఆ ఫార్ములా ప్రకారం ఒక వారం రోజులు స్టడీ చేశా, 1 వీక్ ఇక్కడనే నా రూమ్లో 1 వీక్ స్టడీ చేశా, అసలు ఇది కరెక్టా కాదా అని. స్టడీ చేసిన తర్వాతనే మీడియాలో పెట్టినా. అయితే కొందరికి గెలుస్తుంది అన్నవాడేమో అలా పార్టీ వారికి సంతోషం, ఓడిపోతుందని తెలిస్తే అవతల పార్టీ వానికి బాధ అనిపిస్తుంది. ఎవరికైనా అంతే కదా, నాకు లాభం వస్తుంది, ఇప్పుడు నాది రేపు గెలిస్తే నాకు సంతోషం, ఓడిపోతే బాధ అనిపిస్తుంది కదా, నేను చెప్పిన తప్పు అయితే. ఎవరికైనా అది సహజం. అయితే ఇట్లా 2 రకాల వ్యక్తులు ఫోన్లు చేయడము, బెదిరియడము. నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళు నా సంగతి తెలుస్తామని కూడా చెప్పారు. అంటే నేను చెప్పిన సరే గెలిచినాక రండి, తప్పు అయితే చూద్దామని చెప్పాను. ఒకసారి మాకు ఏపీ సీఎం ఎవరు అవ్వబోతున్నారు, ఈసారి అధికారంలోకి వచ్చేది ఏ పార్టీ? ఇప్పుడు ఏపీ సీఎం అంటే ఇప్పుడు మనం జగన్ గారిది. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25 అనేది రాయడం జరిగింది. కంపల్సరీ మనము ఏదైనా ఒకటి మ్యాప్ కానీ ఇల్లు కానీ మాకు డిక్లేర్ కావాలి, అక్కడికి మనం వెళ్ళాలి గూగుల్ అంటే అక్కడ రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి, అక్కడ ఒక పేజీ మీద మనం రాసి ఉండాలి. రాసేటప్పుడు ఏమవుతుందంటే దీని మీద ఒక రకమైన ఎనర్జీ వచ్చేస్తుంది ఇక్కడ దీనికి. అంటే దానికి సంబంధించిన ఎనర్జీ మనం రాసేటప్పుడే ఈ విశ్వానికి కనెక్ట్ అవుతుంది. ఇది కనెక్ట్ అయిపోయి మనం ఇప్పుడు ఏం చేసినాం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25 అని ఆంధ్రప్రదేశ్ మ్యాప్ పెట్టి రాయడం జరిగింది. జరిగితే ఏమైందంటే దీనికి ఎవరు అనేది ఇక్కడ
లింక్ అప్ అవుతుంది, గ్రహాలకు పంచభూతాలకు లింక్ అవుతుంది. అవి ఈ డివైస్ ఏమవుతుందంటే దానికి ఎవరుంటారు అనేది కనుక్కోవడం జరుగుతుంది. దానికి ఏం చేయాలి, ఆ యొక్క నిలబడ్డ అభ్యర్థి యొక్క ఎనర్జీ తీసుకోవాలి. ఫోటో కానీ వెంట్రుకలు కానీ నోటి లాలాజలం కానీ తీసుకుంటే దాన్ని బట్టి మనం దీంతో చూడవచ్చు. అతని యొక్క గ్రహాలు కూడా చెక్ చేయొచ్చు. అంటే ఫస్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, జగన్ గారిది ఫస్ట్ ఆయన ముఖ్యమంత్రి ఉండు కాబట్టి వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి యొక్క కలర్ ఇదే, ఆయన యొక్క ఫొటోస్ తీసుకోవడం జరిగింది. అంటే ఎనర్జీ, అయితే ఎనర్జీని ఈ డివైస్కి ఇస్తున్నా నేను. డివైస్కి ఇచ్చి దీన్ని మనము అడగాలన్నట్టు. అంటే నోటి ద్వారా మనము అంటే ఏమైందంటే ఇక్కడ ఒక రకమైన వైబ్రేషన్ ఫామ్ అవుతుంది. ఆ వైబ్రేషన్కు ఈ ఆంధ్రప్రదేశ్కి వైబ్రేషన్ ఫామ్ అయిపోయి ఇది ఏం చేస్తానంటే స్కాన్ చేసుకుంటుంది, నిజమా కాదా అని స్కాన్ చేసుకొని దాని ప్రకారము ఇది పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరనేది చెప్పాలి. మనం ఇక చెప్తే ఏంటంటే ఇక్కడ వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఇలా అంటే చెప్పేవాడు కూడా పాజిటివ్ పవర్లు ఉండాలి, నెగిటివ్ పవర్లు ఉండి చెప్పితే ఈ మిషన్ అసలు పనిచేయదు. చెప్పేవానికి కూడా పవర్ ఉండాలి. ఎట్లా అంటే ఇప్పుడు మేము పవర్ పెంచుకున్నాం కాబట్టి మేము చెప్పితే ఆ పవర్ వైబ్రేషన్ ఇక్కడ వస్తుంది, ఆ పవర్ తోటి ఈ స్కానర్ పనిచేస్తుంది. ఇట్లా కట్కలు స్టార్ట్ చేయాలి. దీనికి ఏముండవు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25. జగన్ గారి ఫోటోలు పెట్టినా, ఆయన ఆరా పెట్టినా చెక్ చేస్తున్నా. 2024-25 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25. ఇప్పుడు నేను 5 టైమ్స్ చెప్పిన, ఇది ఏమనట్లేదు. ఇప్పుడు 2023-24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ఉన్నాడు కదా, దీన్ని అడుగుదాం నిజమా అవుతామా. అంటే ఇప్పుడు కాడు కాబట్టి కాడు అనట్లేదు నేను, జరాగండి మీరే డిసైడ్ చేసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్కి సీఎం రిజల్ట్ రాదు కాబట్టి తిరగట్లేదు. 24-25 అడిగితే స్కానర్ ఒప్పట్లేదు, ఏమనట్లేదు. 2023-24 ప్రజెంట్ ఇప్పుడు అతనే ఉండు కాబట్టి అది అడిగి చూస్తాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2023-24, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2023-24, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2023-24 జగన్ వైఎస్ఆర్సీపీ జగన్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2023-24, 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 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2023-24. ఓపెన్ అయిపోయిందిగా, నేనేం అనట్లేదు కదా. చూడండి, మూసుకోవాలి ఇది. మళ్ళీ ఇది చూడండి, నేను రివర్స్ అంటే వెళ్ళిపోతుంది. ఇక దూరం చేతులు పెట్టినా 2024-25 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 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 2023-24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2023-24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2023-24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2023-24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2022-23 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2022-23 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2022-23 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినే కదా, జగన్ గారే కదా. 2022-23 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2023-24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2023-24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2024-25 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2024-25 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2024-25 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. క్లోజ్ అయింది కదా. ఇప్పుడు ఏమంటుంది, క్లోజ్ అవుతుంది. నేనేమి దీన్ని తిప్పట్లేదు, బటన్ లేవు, ఏమి లేకపోతే జస్ట్ నా నోటి యొక్క వైబ్రేషన్. నేను ఫుల్ పవర్, నా పవర్కు ఇక్కడ రాసిన ఈ పేరుకు నేను చెప్పే దీనికి ఇక్కడ వైబ్రేషన్ తిరుగుతుంటుంది. ఆ వైబ్రేషన్కి విశ్వానికి ఇది కనెక్ట్ అవుతుంది, అంటే గ్రహాలకు కనెక్ట్ అవుతుంది. ఏంటి సార్ అంత ఫాస్ట్గా మనిషి వైబ్రేట్ చేసినట్టు అంత చేస్తుంది. ఇది వైఎస్ఆర్సీపీది. జగన్ గారు ఏం చేస్తుంది, ప్రజెంట్ 24-25కు స్కానర్ ఒప్పుకోవట్లేదు. ఇక్కడ పెట్టేస్తున్నా. ఇక్కడ షర్మిలను తీసుకోవడం జరుగుతుంది. ఈమె ఏంటంటే ఈమె ఎంపీకి పోటీ చేసింది, ఎమ్మెల్యేకి పోటీ చేయలే, కానీ కాంగ్రెస్ పార్టీకి పెద్ద మనిషి. వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళందరికి వెళ్ళి ఈమెను ఏం చేయొచ్చు కదా, అవకాశం ఉండొచ్చు కదా. కాంగ్రెస్ తరఫుకి వెళ్ళి షర్మిల గారు ప్రెసిడెంట్ ఉన్నారు, అంటే కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్కి. ఆమె కూడా ఒకవేళ నా లెక్కల ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆమెను తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25, 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 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25. అంటే స్కానర్ ఏం అనట్లేదు, అంటే ఈ షర్మిల గారు కూడా పోటీలో లేనట్టే. ఇంకెవరు, పురంధేశ్వరి. ఇప్పుడు కూటమికి నిలబడ్డది, ఒకళ్ళకి గెలిస్తే ఈమె కావచ్చుగా సీఎం. ఇది పురంధేశ్వరిది
బీజేపీకి వెళ్ళి ఈమె కూడా పార్టీ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్లో. ఆమె ఎనర్జీ తీసుకోవడం జరిగింది. అంటే ఆమె ఫొటోస్ అంటే ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి అడుగుతున్నా. ముఖ్యమంత్రి అభ్యర్థి పురంధేశ్వరి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25, 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 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25. అంటే బీజేపీ అభ్యర్థి కూడా మన స్కానరు ఒప్పుకోవడం లేదు. ఇంకోటి ఇంకెవరు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఈయన కూడా పెద్దదే కదా, పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్. ఈయన కూడా వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి రేపు వాళ్ళకి గెలిస్తే సీఎం కావచ్చు. ఇక్కడ పెట్టింది పవన్ కళ్యాణ్ గారిది. ఇది జనసేన పార్టీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25, 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 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024. ఇది జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకోవట్లేదు. చంద్రబాబు అంటే ఇది టీడీపీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబుది ఎనర్జీని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఈయనకు కూడా ఏం చేసిన అంటే వైఎస్ఆర్సీపీకి వాళ్ళ కలర్ ఇచ్చినట్టు వీళ్ళకి కూడా ఆ కలర్ వేయడం జరిగింది గుర్తు కోసము. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25, 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 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25. నాలుగోసారికి ఓపెన్ అయింది. అందరికీ 5 సార్లు చదివిన చెప్పాను కదా. ఇప్పుడు చూద్దాం 2023-24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2023-24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2023-24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని అడగా. ఈయన ఏ సంవత్సరం ఉండే ముఖ్యమంత్రి? 2024-25 అంతే పాతది. అవన్నీ పాత చెప్పినా ఓపెన్ అయిపోతుంది. అయితే ఇప్పుడు ఈయన 2024-25 చెప్తే 2023-24 చెప్తే క్లోజ్ అయ్యింది. ఇక 2023-24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2023-24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2023-24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారుగా. 23-24 చంద్రబాబు గారు కదా, జగన్ గారుగా. ఇప్పుడు ఇక్కడ మనం చంద్రబాబు ఎనర్జీ పెట్టాం. నేను 2023-24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2023-24 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. స్కానర్ ఏమనట్లేదు. 2024-25 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 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 2024-25 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. అంటే మనం చెప్పే ఈ వైబ్రేషన్కు అది కనెక్ట్ అవుతుంది, స్కాన్ చేసుకుంటుంది. ఇప్పుడు ఓపెన్ అయింది కదా, అవుతుందా లేదా? మళ్ళీ 2025-26 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2025-26 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2025-26 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 2025-26 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటాడు. ఓన్లీ 1 ఇయర్. ఇదేంటి ట్విస్ట్ సార్, నా మైండ్ రోజులు పని చేస్తలేదు. అంటే 1 సంవత్సరానికేనా? 1 ఇయర్ ఉంటాడు. ఇదేంటి ట్విస్ట్ అండి? అంటే 1 ఇయర్ పాలన చేస్తారు ఎందుకు? ఏం రీజన్ అవ్వ ఉండొచ్చు? కొడుకు వస్తుంది. లోకేష్ గారు వస్తారా? నేను అన్నీ 1 వీక్ తర్బీజ్ చేశా. ఏంది ఎవరు ఇప్పుడు ఇక్కడ 2025-26 పెడితే చంద్రబాబుకు ఒప్పుకోవట్లేదు ఆ స్కానర్. ఇక్కడ ఏం చేసిన చంద్రబాబు కొడుకుండు లోకేష్. ఎవరమైనా సరే వారసత్వం ఎంతో కొంత పదవులు వస్తాయి, కొన్ని పదవులు. నాకు తెలిసి చంద్రబాబుకు అనారోగ్య సమస్య ఉండొచ్చు, ఏదైనా కాంట్రవర్సీ సమస్యలు ఏమైనా ఉండొచ్చు, ఏజ్ ఎక్కువైపోయింది, ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు. అయితే ఎవరమైనా సరే మనం ఏం చేస్తాము, మన తర్వాత మన పిల్లలకు అప్పచెప్తాం పదవులు. చెప్పలేము. అలా ఏమన్నా పదవి లోకేష్ గారికి రావచ్చని నేను ఊహించడం జరిగింది. ఆయన ఎనర్జీ కూడా తీసుకోవడం జరిగింది లోకేష్ది. అది ఇప్పుడు 2024-25 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాడికెళ్ళి చూస్తాం. 2024-25 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 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 2024-25 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఏమంటుంది? ఏమనట్లేదు, నో యూజ్. అయితే ఈయనకు ఒక అడ్వాన్స్ చూద్దాం. 2025-26 నెక్స్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2025-26, 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 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2025-26,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2025-26, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2025-26, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2025-26. అంటే చంద్రబాబు తర్వాత అలా కొడుకు వారసత్వంగా వస్తుంది, అంటే సీఎం పోస్ట్ వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు సీఎం ఈయన అయితే నెక్స్ట్ ఇయర్ కొడుకే అవుతాడు. కూటమిలో ఎవరికి కూడా అధికారం సీఎం పోస్ట్ రాదు నా స్కానర్ ప్రకారం. తండ్రి తర్వాత కొడుకే. మళ్ళా 2026-27 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2026-27 2026-27 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2026-27 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2026-27 అడ్వాన్స్ ఇయర్ 2026-27 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఓపెన్ ఉంటుంది. అంటే 5 సంవత్సరాల పాలన చేస్తారు సార్. ఇతనికి అధికారం రావచ్చు 1 ఇయర్ తర్వాత. ఓకే. 2024-25 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2024-25 ఆంధ్రప్రదేశ్ 2024-25 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. అంటే ఇక్కడ ఉన్న పాజిటివ్ ఎనర్జీ మనం చెప్పే ఎనర్జీకి దీనికి లింకప్ అయ్యి ఈ స్కానర్ స్కాన్ చేసుకోవడం జరుగుతుంది నిజమా అని. నేను ఇప్పటివరకు చేసిన డివైస్ ప్రకారం 90% నా స్కానర్ నేను నమ్ముతా. నేను చేసే ఇప్పటిదాకా చేసే జాతకాలు కానీ ట్రీట్మెంట్లు కానీ మెంటల్గా బాగాలేగా చేయడం జరిగింది, ఇది తగ్గియడం జరిగింది. అదే లెక్కన ఇది చేస్తున్నా. ఇది ఒకవేళ నేను చెప్పింది నిజమైతే ఈ స్కానర్ బాగా పనిచేస్తున్నట్టు అందరికి పనిచేస్తుంది. ఫ్యూచర్లో అందరికీ ఇది ఉపయోగపడుతుంది.